సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రభుజీ, ఒకసారి ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంత కాలం పడుతుంది మళ్ళీ ఒక జీవిలో రావటానికి? ప్రాణం అంటే ఏమంటారు, అది ఒక జన్మ తీసుకోవడానికి అన్నమాట. అది ఎవరికి ఎంతసేపు వాడు నరకంలో ఉంటాడో, ఎంతసేపు స్వర్గంలో ఉంటారో, ఎంత తొందరగా, అవన్నీ ఇంకా మనం చెప్పలేం. చాలా కాంప్లికేటెడ్ కర్మ సిద్ధాంతం అంటే. దానికి ఏం స్పెసిఫిక్ పారామీటర్స్ లేవు. మనతోటి అయినప్పుడే మనకు తెలుస్తుంది ఎన్ని రోజులు ఉన్నాం, మనం ఎక్కడ ఉన్నాం అనేది. కాబట్టి తప్పకుండా ఒక శరీరం నుంచి వదిలిపెట్టి వెళ్ళాక కొన్ని రోజులు ఆ జీవాత్మ అలానే తిరుగుతారు అని చెప్తారు. అందుకే మనము మంచి పుణ్యకర్మలన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. 10, 11, 12 అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి. దాని తర్వాత వాళ్ళు అక్కడ నుంచి స్వర్గాది లోకములకు, నరకాది లోకములకు వెళ్ళి వాళ్ళ పాప పుణ్యాలన్నీ అనుభవించి మళ్ళీ ఇంకొక శరీరంలోకి దాల్చడానికి ఈ భూలోకంలోకి రావాల్సి వస్తుంది. లేదు, ఆయన చాలా భాగవతోత్తముడు, భగవంతుడికి శరణాగతి చేసి భక్తి చేసిన వాళ్ళు, పుణ్యంతో సంబంధం లేదు, పాపంతో సంబంధం లేదు, సాయిగా యత్గత్వా నా నివర్ధంతే తద్ధామ పరమం మమ, భగవంతుడి యొక్క లోకానికి చేరుకున్నారనుకోండి, ఇంకా మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు, పుణ్యము లేదు, పాపం లేదు, ఏ గోల లేదు, ఆనందంగా భగవంతుడి యొక్క సేవలో ఉండొచ్చు. మన సనాతన ధర్మంలో మీరు అర్థం చేసుకోవాల్సిన 3 ఉన్నాయండి. ఏంటి ప్రభుజీ? ఒకటి పాపం, అంటే మనం చేసే తప్పుడు వాటికి వచ్చే ఫలితాన్ని పాపము అని అంటారు. 2 పుణ్యం, మనం చేసే మంచి పనులకి మనకి రిటర్న్గా వచ్చేది పుణ్యం. ఇంకొకటి 3వది ఉందండి, దాన్ని భక్తి అని అంటారు. భక్తి పుణ్యానికి సంబంధం లేదు, పాపానికి సంబంధం లేదు, ఇది సపరేట్ బ్యాంక్ అకౌంటే. ఎప్పుడైతే మనం ప్రేమతో భగవంతుడిని ఆశ్రయిస్తామో అది పుణ్యం కాదు, అది భక్తి సుకృతి అంటారు, భక్తోన్ముఖ సుకృతి అని అంటారు. ఎవరైతే భక్తి చేస్తారో అటువంటి వాళ్ళు నా స్వర్గానికి వెళ్ళరు, నా నరకానికి వెళ్ళరు, వాళ్ళు వెళ్ళేది భగవంతుడి యొక్క లోకానికి. స్వర్గానికి వెళ్ళినా, నరకానికి వెళ్ళినా, ఇంకా ఏ దేవత యొక్క ప్రపంచానికి వెళ్ళినా సరే, లోకానికి వెళ్ళినా సరే, కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు, ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తినో అర్జున. ఇక్కడ నుంచి బ్రహ్మలోకం అంటే అన్నిటికంటే టాప్ మోస్ట్ లోకం అనమాట. అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మాముపేత్యత్తు కౌంతయ్య, నన్ను ఆశ్రయించిన వాళ్ళు, ఎవరు చెప్తున్నారు నన్ను అని అంటే కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నారు, నన్ను ఆశ్రయించిన వాళ్ళకి మళ్ళీ పుట్టుక అనేది ఉండదు అనే విషయం చెప్తున్నారు. కాబట్టి మనం పుణ్యం పైన ఫోకస్ చేయకూడదు, పాపం పైన ఫోకస్ చేయకూడదు, మనం భక్తి పైన ఫోకస్ చేయాలి. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. ఓకే ప్రభుజీ, భక్తి వేరు, భగవంతుణ్ణి తెలుసుకోవడం వేరా ప్రభుజీ? 2 ఒకటేనా? భక్తి మార్గంలో మొట్టమొదటి అడుగు శ్రవణం, అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం. ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు అడుగుతారు, అయ్యా నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా, బోర్డింగ్ స్కూల్ హాస్టల్కి వెళ్ళావు కదా, ఏం నేర్చుకున్నావు అని అంటే, శ్రవణం కీర్తనం విష్ణు, శ్రవణం అని అంటే భగవంతుడి గురించి వినటము. భక్తి అంటే ఏదో పూజలు చేసేసి, ఇక్కడ నుంచి 1000 పూలు పట్టుకొచ్చేసి, ధూపాలు వేసేసి, నోములు ఇచ్చేసి, లక్ష పూలలతో పూజ చేసేసి, ఒక లీటర్ల అభిషేకాలు చేసి, ఇది కాదండి భక్తి అంటే. భక్తి అంటే భగవంతుడి గురించి వినటం. ఇది ఎవరు చెప్తున్నారు? పరమ భక్తుడైన ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? శ్రవణం, భగవంతుడి గురించి వినటం. ఏం వినాలి? గీత, భాగవత, రామాయణ అసలు అన్నీ ఏదైతే భగవంతుడి గురించి చెప్తారో వాటిని వినాలి. శ్రవణం, కీర్తనం, దాని తర్వాత మనం చేయాల్సింది జపం. చూడండి ఆయన ఏం ప్రాసెస్లో చెప్తున్నారు, ప్రియారిటీ వైజ్ చెప్తున్నారు అనమాట. శ్రవణం, కీర్తనం, విష్ణో, ఎవరికి చేయాలి ఇది? భగవంతుడైన నారాయణుడు విష్ణువుకి చేయాలి. శ్రవణం, కీర్తనం, విష్ణు, స్మరణం, పాద సేవనం, స్మరిస్తూ ఉండాలి. మనం విన్నది స్మరిస్తూ ఉంటే అప్పుడు మనకి భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది. అప్పుడు మనం భగవంతుడి యొక్క ఆరాధన చేసామనుకోండి, ప్రేమతో ఆరాధన చేయగలుగుతాం. లేకపోతే ఎప్పుడు మనసులో ఈ కోరిక గుర్తొచ్చినంత భగవంతుడు గుర్తురాడు. నిజమే ప్రభుజీ. ఎప్పుడైతే మనం శ్రవణం, కీర్తనం, భగవంతుడి గురించి వింటామో, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తామో, అప్పుడు మనం ఆరాధన చేసేటప్పుడు మన మనసు భగవంతుడి పైన ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఫస్ట్ వ్రతాలు, నోములు, పూజలు చేసేయడానికి పరిగెత్తుతూ ఉంటారు. కానీ దాటికంటే ఫస్ట్ ఇనీషియల్ స్టెప్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి, ఒక ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కాలి అని అంటే మనం లాంగ్ జంప్ చేసేసి ఎక్కిస్తామా? ఒకసారి దూకామనుకోండి, ఆయనతో కాళ్ళు చేతులు విడిగిపోతాయి, అంతే. మెల్లమెల్లగా ఎక్కామనుకోండి, కరెక్ట్ పాత్లో మనం వెళ్తూ ఉండొచ్చు అనమాట. అందుకే ఫస్ట్ స్టెప్ ఏంటంటే భగవంతుడి గురించి వినండి, భగవంతుడి
గురించి స్మరించండి, భాగవత రామాయణాదులు ఏం చెప్పారో తెలుసుకోండి. అందుకే ఇన్ని గంటలు మనం యూట్యూబ్లలో వీటిలలో చెప్పేది ఎందుకు అని అంటే జనాలు వినడానికి. వింటే వాళ్ళకి భగవంతుడి గురించి తెలిస్తే మంచి భక్తి మార్గంలో ముందుకెళ్తే అది జీవుడి యొక్క పరమశ్రేయస్సుకి కారణం అవుతుంది. ఓకే ప్రభుజీ, ఒక మంచి భక్తుడిగా ఉండాలి అంటే ఫస్ట్ చేయాల్సింది మీరు చెప్పినట్టుగా భగవంతుడి గురించి వినడమే అంటారా? కరెక్ట్. శ్రవణం, కీర్తనం. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే శ్రవణం. మనం వినడానికి ప్రయత్నం చేయాలి. ఎవరి నుంచి వినడానికి ప్రయత్నం చేయాలి? ఎవరైతే శాస్త్ర అధ్యయనం చేసిన మంచి భక్తులు ఉన్నారు. ఇప్పుడు చూడండి, మార్కెట్లో ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి రెడీ అయిపోయారు. ఇది ఇలా చెయ్యి, ఆ చిట్కా ఇలా చెయ్యి, ఈ పరిష్కారం ఇలా చెయ్యి. అసలైతే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే కొన్నిసార్లు మాకు వీడియోలు పంపిస్తే అసలు ఇలాంటి వ్యక్తుల్ని ఎలా వినగలుగుతున్నారు జనాలు అని అనిపించేటట్టుగా ఆశ్చర్యపడిపోతాం అనమాట. ఎందుకంటే భాగవత మన శాస్త్రాలు చెప్పే విషయం వేరు, వీళ్ళు చెప్పే విషయాలు వేరు. ఒకడు తలపైన చేయబెడతానంటాడు, ఒకడు ఇంకొక మాయ చేస్తానంటాడు, ఇంకొకడు మ్యాజిక్ చేస్తానంటాడు. మాయలు మ్యాజిక్ కావాలంటే మీరు మ్యాజిక్ షోకి వెళ్ళండి కదా, దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి? ఆధ్యాత్మిక గురువు మాయలు, మ్యాజిక్లు, తంత్రాలు, యంత్రాలు, తలపైన చేయబెట్టాలు అవన్నీ చేయరండి. ఆధ్యాత్మిక గురువు ఎప్పుడైనా సరే మీరు ఏ శాస్త్రంలో చూసినా ఎవరైనా సరే మీరు చూడండి, మన జ్ఞానము వేరే వ్యక్తులకి గురువు ఎప్పుడు కూడా శ్రవణం ద్వారానే పంపిస్తారు. రామ లక్ష్మణులు కూడా విశ్వామిత్రుల దగ్గర నుంచి శ్రవణం చేసి జ్ఞానాన్ని సంపాదన చేసుకున్నారు. కృష్ణుడు సాందీపముని దగ్గర నుంచి శ్రవణం చేసుకొని జ్ఞానాన్ని విన్నారు. అర్జునుడు కృష్ణుడి దగ్గర నుంచి శ్రవణం చేశారా? కృష్ణుడు వచ్చి చేయబెట్టాడు అర్జునుడి పైన శ్రవణం. కాబట్టి భగవంతుడిచ్చిన మార్గము శ్రవణం. మన జ్ఞాన సముపార్జన చేయాలి. మనకి ఏదో అయిపోవాలని మన ధర్మంలో కొంతమంది మనల్ని మోసం చేసే, ఇప్పుడు చూడండి, ఎవరికైతే మోసపోవాలని ఉంటుందో వాళ్ళని మోసం చేసే వాళ్ళు రెడీగా ఉంటారు మార్కెట్లో. మన ధర్మంలో మోసాలు చేసేవాళ్ళు తక్కువ అని మనం చెప్పడానికి వీలు లేదు, ఉన్నారు. ఎందుకంటే మనకి ఆ మోసపోయే ప్రవృత్తి ఉన్నది కాబట్టి. ఇది కాకుండా ఇతర మతాల వాళ్ళైతే ఇంకా పీక్స్కి వెళ్ళిపోయారనమాట. వాళ్ళు చేసే మోసాలు కానీ, వాళ్ళు చేసే యాక్టింగ్లు కానీ, వాళ్ళు చేయించే డ్రామాలు కానీ చూస్తే అసలు ఎందుకు ఇంతమంది అక్కడ ఉంటున్నారంటే, అసలు మీరు చూడండి, మేము ఆ వీడియో చూసినప్పుడు మాకు పంపిస్తుంటారనమాట జనాలు, ఇలా 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 వీళ్ళు చేస్తున్నారు ప్రభుజీ, పాస్టర్లు వీళ్ళు అని చూస్తున్నప్పుడు అయితే మాకు అనిపిస్తుంది, ఎవడైనా బుర్రున్నవాడు అసలు ఈ సభకి వెళ్తాడా? అసలు వీక్షిస్తాడా? వేలాది మంది అక్కడ కూర్చొని వీక్షిస్తున్నారు అంటే వీళ్ళందరూ మోసపోవడానికి రెడీగా ఉన్న వాళ్ళనే కాబట్టే కదండి మోసం చేస్తుంది. వాడు ఇంటికి వెళ్ళాక అనుకుంటాడు, అసలు వీళ్ళు ఎంత మూర్ఖులు, అసలు ఎలాంటి వ్యక్తులు వీళ్ళు, నేను చేసే యాక్టింగ్లకి చప్పట్లు కొట్టటాలు, అరవటాలు, ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మోసాలు ఆపలేమండి. మన లోపల ఒక జాగరూకం కావాలి. నేను శాస్త్రాన్ని నమ్ముతా, భగవంతుడి యొక్క తత్వాన్ని అధ్యయనం చేస్తా, కానీ మ్యాజిక్ల వల్ల, ఏమంటాం, మీరు చేతులు పెట్టడాల వల్ల, ఏవో సృష్టించటం వల్ల, ఏదో మన జీవితంలో ఏదో మంచి జరిగిపోవటం వల్ల, దానివల్ల ఏది వచ్చే ప్రయోజనం లేదండి. ఈరోజు మంచి జరుగుతుంది, రేపేం జరుగుతుంది? జీవుడి యొక్క పరమశ్రేయస్సు భగవంతుడి గురించి తెలుసుకోవటం. అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా మొత్తుకునేది ఒకటే విషయం, ఇవన్నీ ఒక ట్రాప్లో పడకండి. మన మానవ జన్మ ఎన్నో సంవత్సరాల తర్వాత మనకి రేర్గా దొరికిన ఈ అవకాశాన్ని మంచి మార్గంలో ఉపయోగించుకోండి అనే మేము అందరం ప్రార్థన చేస్తూ ఉంటాం అందరికీ కూడా. ఎందుకంటే మాకు అనిపించేది ఏంటి అంటే, పాపం ఇలాంటి వాళ్ళ ట్రాప్లలో పడే వాళ్ళు చెడ్డవాళ్ళు కాదండి. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనుకుంటే కదా వాళ్ళు ఇలాంటి బాబాల దగ్గరికి లేదా ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళేది. కానీ మేము అనుకునేది ఏంటి అంటే, మంచి మార్గం కానీ వాళ్ళు తెలుసుకోగలిగితే వాళ్ళ జీవితం పండిపోతుంది. మన శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? ఇలాంటి చెడు వ్యక్తుల వల్ల వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందట అంటే, సగం మింగిన కప్పలాగా ఉంటుందట. పాము ఒక పెద్ద కప్పని పట్టేసుకుంటుంది. ఎంత పెద్దగా ఉంటుందంటే ఆ కప్ప లోపలికి మింగలేదు, బయటికి వదలలేదు. అలాంటి పరిస్థితులు చిక్కుకుపోతారు. కాబట్టి మీ అందరికీ మేము చేసే ప్రార్థన ఏంటి అంటే, ఎవరైతే శాస్త్రాన్ని అధ్యయనం చేశారో, శాస్త్రపరంగా శాస్త్రసమ్మతంగా మాట్లాడతారో, ఎవరైతే వైదిక సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారో, ఇప్పుడు ఏంటంటే అండి, కలియుగంలో ఎంతోమంది దేవుళ్ళని మ్యానుఫ్యాక్చర్ అయిపోయారు. ఎక్కడ చూసినా వీడి దేవుడు అంటాడు, వాడి దేవుడు అంటాడు, అందరినీ దేవుళ్ళు అనటం ప్రారంభం చేశాం. కానీ ఒక్క విషయం, భగవంతుడు అనేవారు ఎవరైనా ఉంటే అది వేదములు ప్రతిపాదన చేసిన వారు మాత్రమే. కాబట్టి శాస్త్రీయంగా ఎవరైతే ప్రామాణికంగా దైవము అని చెప్పారో వాళ్ళ గురించి తెలుసుకోవటం శ్రేయస్సు.
ఆ శాస్త్రీయమైన గ్రంథాలను అధ్యయనం చేయడం శ్రేయస్సు. కానీ మొన్న ఒక 50 సంవత్సరాల ముందో 70 సంవత్సరాల ముందో పుట్టిన గ్రంథాలని మనం చదవాల్సిన అవసరం లేదు. ఓకే. మనం చదవాల్సిన ఏదైనా వాంగ్మయం ఉంటే అది వ్యాసుడిచ్చిన వాంగ్మయం మాత్రమే. అది చాలా ముఖ్యం. ఓకే.